హాయ్ డియర్ గేట్ 2026 స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి వీడియోలో గేట్ 2026కు సంబంధించిన స్ట్రాటజీ క్రాక్ చేయటం ఎలా, ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏ విధంగా ఉండాలని మీతో మాట్లాడటానికి మరి వీడియో చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ ఆల్ కొత్త వాళ్ళు అయితే వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా, లైక్ చేయండి. మనకి ఫిబ్రవరి మీరు ఎంటెక్ ఐఐటి ఐఐసి బెంగళూరులో చేరే వరకు కూడా మరి మే నెల జూన్ నెల అయితే అప్పటి వరకు కూడా మన ఛానల్లో మరి వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఆ అప్డేట్స్ కావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి, తప్పదు అది. మరి అప్డేట్స్ కావాలి కదా ఇంపార్టెంట్. మరి వీడియోలో హౌ టు క్రాక్ 2026 గేట్ని ఏ విధంగా మరి క్రాక్ చేయాలో ఒకసారి చూద్దాం. చాలామంది ప్రిపేర్ అవుతాడు కానీ మొక్కుబడిగా ప్రిపేర్ అవుతాడు, అది మంచి పద్ధతి కాదు. ఉంటే అటన్నా ఉండండి, ఇటన్నా ఉండండి. నేను ఒకటే చెప్తున్నా, మొక్కుబడిగా రెండు పడవల మీద కాళ్ళు వేయటం మంచిది కాదు. మరి ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్, థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ కూడా మరి రాయవచ్చు గేట్ని. థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ కూడా రాయండి, కాకపోతే మొక్కుబడిగా రావడం, సీరియస్గా రాయాలా. ఆ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎంతో ఒకసారి చూద్దాం. నెంబర్ 1 పాయింట్, మనం అండర్స్టాండ్ ది ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉండదు అండర్స్టాండ్ చేసుకోవాలి. ఎగ్జామ్ ప్యాటర్న్ కానీ సిలబస్ కానీ, ఈ సిలబస్లో మనకి మేము 25 years క్రితం నేను ఎగ్జామినేషన్ రాసినప్పుడు, గేట్ రాసినప్పుడు అప్పుడు మాకు యాప్టిట్యూడ్ లేదమ్మా, ఓన్లీ కోర్ మాత్రమే ఉండేది. ఇప్పుడు యాప్టిట్యూడ్ 15 మార్కులు, ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ అందరికీ ఉంది. M1 M2 M3 M4 BS గ్రావెల్, దానికి ఎటువంటి గ్రావెల్ బుక్ డైరెక్ట్ చూసుకోండి, ఇబ్బంది ఏం లేదు. కోర్ సబ్జెక్టు ఈసీ కానీ, త్రిబుల్ ఈ కానీ, సిఎస్సి కానీ, ఇన్స్ట్రుమెంటేషన్ కానీ, మెకానికల్, సివిల్, ఇవన్నీ కోర్ సబ్జెక్టుకి మనకి 72 మార్కులకు రావటం జరిగింది. ప్లాన్ యువర్ ప్రిపరేషన్, మీ యొక్క ప్రిపరేషన్ని ప్లాన్ చేసుకోండి. స్టడీ ఎర్లీ, ఇప్పుడు నుంచి స్టార్ట్ చేస్తే మనకి గేట్ ఎగ్జామినేషన్ మనకి ఎప్పుడు ఉందమ్మా, ఫిబ్రవరిలో ఉంది. ఫిబ్రవరిలో 4 సెషన్లో జరుగుతుంది. మార్నింగ్ ఈవినింగ్ 8 షిఫ్టుల్లో జరుగుతుంది, 5 రోజులు 4 రోజుల్లో. మరి ప్రిపేర్ అవ్వడానికి మీకు సరైన సమయం ఉంది, దానిలో ఎటువంటి ఇప్పుడే స్టార్ట్ చేయండి, ఈరోజే స్టార్ట్ చేయండి. మీరు స్టడీ ప్లాన్, డివైడ్ ద టైం సబ్జెక్ట్ వైజ్ వెయిటేజ్ ఇచ్చుకుని మరి ఏ సబ్జెక్టులో ఎక్కువ మార్కులు, సపోజు ఈసీఈ కానీ, త్రిబుల్ ఈ కానీ, ఇన్స్ట్రుమెంటేషన్ స్టూడెంట్స్ చూసినప్పుడు కంట్రోల్ సిస్టమ్స్లో ఎక్కువ మార్క్స్ వస్తాయి. మరి డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో ఎక్కువ మార్క్స్ వస్తాయి. ఇట్లా నైకిస్ట్ అని ఎలక్ట్రానిక్స్ అండ్ డివైజెస్లో మిల్లిమ్యాన్ హాల్కిస్, ఆ బుక్ నుంచి ఎక్కువ మార్క్స్ వస్తాయి. ఇలా కామన్గా ఉండేవి ఎక్కువ మార్క్స్ వచ్చేవి చూసుకోండి. మీరు వాటి మీద ఎక్కువ టైము స్పెండ్ చేయండి. కష్టమైన టాపిక్స్ మీద కొద్దిగా దాని మీద టైము అనవసరంగా వేస్ట్ చేయమాకండి అక్కడ. మరి ఫోకస్ ఆన్ హై వెయిటేజ్ టాపిక్స్ మీద మీరు ఫోకస్ చేయండి. చెప్పాను కదా, ఫర్ ఎగ్జాంపుల్ మరి డిజిటల్ ఎలక్ట్రానిక్స్, తర్వాత కంట్రోల్ సిస్టమ్స్ నాగర్త గోపాలు, డిజిటల్ ఎలక్ట్రానిక్స్ మోరిస్ మెను, తర్వాత చూసినట్టయితే మరి కంట్రోల్ సిస్టమ్స్, తర్వాత ఎనలాగ్ ఎలక్ట్రానిక్స్ ఎనలాగ్ ఎలక్ట్రానిక్స్ మీద రాయ్ చౌదరి A2D D2A కన్వర్టర్స్ ఉంటాయి. దానిలో మంచి ఆపరేషనల్ యాంప్లిఫైర్స్ ఉంటాయి. మంచి సబ్జెక్ట్, అది ఈజీ సబ్జెక్ట్ అలాంటి. తర్వాత గ్యాదర్ రిసోర్సెస్, 3వ పాయింట్, మనం గ్యాదర్ చేయాలి. టెక్స్ట్ బుక్ నేను ముందు నుంచే చెప్తున్నాను, టెక్స్ట్ బుక్స్ మరి గ్యాదర్ చేసుకోండి. సపోజు కంట్రోల్ సిస్టమ్స్కి ఒక టెక్స్ట్ బుక్ గ్యాదర్ చేసుకోండి, ఈసీ కానీ, త్రిబుల్ ఈ కానీ, ఇన్స్ట్రుమెంట్. అదేవిధంగా సివిల్ ఇంజనీరింగ్ స్ట్రక్చర్స్, మెకానికల్ ఇంజనీరింగ్, థర్మోడైనమిక్స్, థియరీ ఆఫ్ మిషన్స్, ఇంజనీరింగ్ మెకానిక్స్ ఉంటుందమ్మా. సివిల్లో కొంతమంది స్టూడెంట్స్కి మేము కూడా చదువుకున్నాం, ఇంజనీరింగ్ మెకానిక్స్ ఉంటుంది. అలాంటి సబ్జెక్టులు చూసుకోండి. ఫ్లూయిడ్ మెకానిక్స్, థియరీ ఆఫ్ మిషన్స్, ఈ విధమైన మెకానికల్ నాకు కూడా తెలుసు. కానీ మా మేము ఆ సబ్జెక్టులు కూడా నాకు టైటిల్స్ అన్నీ తెలుసు. మేము రూమ్మేట్స్ కూడా, మా మెకానికల్ సివిల్ రూమ్మేట్స్తో కలిసి ఉండేవాళ్ళం. ఆ బుక్స్ అన్నీ కూడా నాకు తెలుసు కాబట్టి నేను చెప్పగలుగుతాను ఏ బుక్స్ మంచిది. స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ చదువుకోండి. టెక్స్ట్ బుక్స్ ఎందుకంటే టు బిల్డ్ స్ట్రాంగ్ ఫండమెంటల్ అండర్స్టాండింగ్ ఆఫ్ కాన్సెప్ట్స్ చూసుకోవాలి. ఒక్క సబ్జెక్ట్కి 1 or 2 బుక్స్ సరిపోతాయి, అంతేగాని బండిల్ బుక్స్ తీసుకోండి. సపోజు మీరు ఈసీలో ఎలక్ట్రానిక్స్ సబ్జెక్టులో మిల్లిమ్యాన్ హాల్కీస్ అలా ఒక బుక్ చూసుకోండి. తర్వాత మైక్రో ప్రాసెసర్కి గోయింకర్ చూసుకోండి. తర్వాత రాయ్ చౌదరి, తర్వాత డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అంటే 2 బుక్స్ వస్తాయి. డిజిటల్ ఎలక్ట్రానిక్స్కి ఆర్పి జైన్ వస్తుంది, మోరిస్ మెను 2 బుక్స్ వస్తాయి. ఇలా తర్వాత మరి ఎలక్ట్రికల్ మిషన్స్,
కి సంబంధించిన బుక్స్ ఆ విధంగానే 1 or 2 బుక్స్ చూసుకోండి. కానీ అన్నీ పెట్టుకుని మీకు టైం వేస్ట్ అవుతుంది. తర్వాత అవాయిడ్ రీడ్ పీడిఎఫ్ బుక్స్. పీడిఎఫ్ సాఫ్ట్ బుక్స్ని తీసివేయండి. కొంతమంది స్టూడెంట్స్ కామెంట్లో పెడుతున్నారు, సార్ నాకు పీడిఎఫ్ లింక్స్ పంపిస్తారండి. పీడిఎఫ్ లింక్స్ పంపిస్తే మీకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా గేట్ కొట్టలేరు, మీకు సీరియస్నెస్ రాదు. హార్డ్ బుక్సే చదువుకోండి, ఫిజికల్ బుక్సే చదువుకోండి. అంతేగాని ల్యాప్టాప్లో చూసుకుని సెల్లో చూసుకోవటం వల్ల ప్రయోజనమే లేదు. ఇది గేట్ అమ్మ. బుక్స్ ఉంటే దానిలో నోట్ డౌన్ చేసుకుంటారు, స్లిప్పులు పెట్టుకుంటారు, ఎక్కడ ఇంపార్టెంట్ టాపిక్స్ నోట్ డౌన్ చేసుకోవడం, రెఫరెన్స్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మీరు ఎటువంటి పరిస్థితుల్లో సాఫ్ట్ కాపీస్ జోలికి వెళ్ళవద్దు. తర్వాత చూసినట్టయితే పీవైక్యూ చూద్దామా. పీవైక్యూస్ ప్రీవియస్లీ ఇయర్ క్వశ్చన్ పేపర్స్. నేను చదువుకునేటప్పుడు నేను ఎప్పుడు పీవైక్యూస్ అంటే నాకు ఇంట్రెస్ట్. ప్రతిదీ మరి ఇంజనీరింగ్లో అయినా ఇంటర్మీడియట్లో అయినా పీవైక్యూస్ చదువుకుంటా, అసలు మోడల్స్ ఏ విధంగా వస్తున్నాయి అనేది చూసుకుంటా. మీరు పీవైక్యూస్ మరి 15-20 ఏళ్ల పీవైక్యూస్ చూసుకోండి. ప్రతి స్టూడెంట్స్ కూడా ఇప్పుడు ఆన్లైన్లో డేటా మొత్తం ఉంది, కావాలంటే అవి కొనుక్కోండి. బయట మీరు అమెజాన్లో కూడా మీరు అవైలబిలిటీ ఉంటాయి. పీవైక్యూస్ గేట్కి సంబంధించిన పీవైక్యూస్ ఈ రోజుల్లో ఆన్లైన్లో ఉంటాయి, కానీ డౌన్లోడ్ చేసుకుని మరి అవి చూసుకోవాలి, మరి మొబైల్లో ల్యాప్టాప్లో చూసుకోవాలంటే టైం పట్టింది. కాబట్టి సాధ్యమైనంత వాటికు హార్డ్ బుక్స్ చూసుకోండి. పీవైక్యూస్ అట్లీస్ట్ 2010 నుంచి 2025 అంటే 15 సంవత్సరాలమ్మ, 15 ఇయర్స్ పేపర్స్. ఎందుకు పీవైక్యూస్ చేయమంటున్నానంటే అసలు ఏ సబ్జెక్టులో ఏ టాపిక్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి గుర్తుపెట్టుకోండి. ఏ సబ్జెక్టులో ఏ టాపిక్స్. సపోజ్ ఎలక్ట్రానిక్స్ కానీ, థియరీ ఆఫ్ మెషిన్ కానీ, సివిల్ ఇంజనీరింగ్లో ఇంజనీరింగ్ మెకానిక్స్, స్ట్రక్చర్స్, స్టీలు, అసలు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాయి ఈ ప్రాబ్లమ్స్, దేని నుంచి ఏ టాపిక్స్ నుంచి ఎక్కువగా అడుగుతున్నాడు, ఏ ఫార్ములా బేస్డ్ అంటే ఒక ఫార్ములా అంటే కొద్దిగా ఒక సంవత్సరం లాస్ట్ ఇయర్ ఇచ్చాడు అనుకోండి, ఆ ఫార్ములా బేస్డే నెక్స్ట్ ఇయర్ అదే మోడల్గా ఇస్తాడనమాట. ఆ విధంగా మనకి ఒక అవగాహన ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఎన్ని పీవైక్యూస్ చేస్తే అంత మంచిది. సీరియస్నెస్గా ప్రిపేర్ అవ్వండి. మొక్కుబడిగా ప్రిపేర్ అయ్యేవాళ్ళు గేట్కి ఎట్టి పరిస్థితుల్లో రావద్దు, దయచేసి చెప్తున్నాను నేను. నేను కూడా ఒక గేట్ టాపర్గా నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను. మీరు ఎవరైనా ఉంటే సీరియస్గా ఉండేవాళ్ళు స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కూడా చెప్తున్నాను, సీరియస్నెస్ పెట్టండి. లేకపోతే టైం వేస్ట్ చేసుకోవద్దు. డోంట్ వేస్ట్ యువర్ వాల్యుబుల్ టైం. మీకు నచ్చిన దాని మీద మీరు టైం పెట్టుకోండి. నాకు గేట్ ఇంట్రెస్ట్ లేదు, మా పేరెంట్స్ చెప్తున్నారు, ఫోర్స్ఫుల్గా అయినా రాస్తున్నాను, అలాంటి వాళ్ళు రాయొద్దు దయచేసి. మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు. తర్వాత మాక్ టెస్టులు కూడా టైం మేనేజ్మెంట్లో ఉంటాయి. మాక్ టెస్టులు, పెర్ఫార్మెన్సు. మాక్ టెస్టులు ఎన్ని రాయాలి, టైం మేనేజ్మెంటు వస్తుంది. మాక్ టెస్టులు కానీ పీవైక్యూస్లో కొన్ని సాల్వ్ చేసినా కానీ ఒక ప్రాబ్లము సపోజు 100 మార్కులకి పెడతాడు. దానిలో ఒక్కొక్క ప్రాబ్లము 3 minutes పట్టవచ్చు, 4 minutes పట్టవచ్చు. అంటే స్పీడ్ అనమాట, యాక్యురసీ ఉంటుంది. స్పీడ్ మనకి సపోజ్ మీరు ఎగ్జామినేషన్కి వెళ్ళిన తర్వాత మీకు అన్నీ బాగా వచ్చు, అన్నీ బాగా చేస్తారు. మీలో ఆ స్పీడ్ లేదనుకో 1-2 ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు టైం మొత్తం అయిపోయింది. ఇప్పుడు ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి స్క్రీన్ మొత్తము డిజప్పేర్ టైం అవుట్ అయిపోతుంది. అది గుర్తుపెట్టి ఆన్లైన్లో స్క్రీను సపోజు అది ఆఫ్లైన్ పేపర్ అనుకోండి, మేము రాసినప్పుడు ఆఫ్లైన్ కనీసం 1 minute అయినా ఆ ఇన్విజిలేటర్ ఆగుతాడు. ఇక్కడ ఆఫ్లైన్లో ఆగదు, స్క్రీన్ మొత్తము పోతుంది. అది అందుకని మీరు స్పీడ్ చేసుకోండి, టైం మేనేజ్మెంటు. ఈ విధంగా మరి మాక్ టెస్టులు కూడా మీకు ఉపయోగపడతాయి. తర్వాత ఈ పీవైక్యూ చేయటం వల్ల రిపిటేటివ్ క్వశ్చన్స్ చెప్పాను కదా, ఎక్కడ ఏ సబ్జెక్టు నుంచి ఎక్కువగా అడుగుతాడు, ఫార్ములా బేస్డ్ ఏ ఫార్ములాస్ నుంచి ఎక్కువ అడుగుతాడు. సపోజు మరి ఎల్టీఏ మరి అడ్వాన్స్ ఎలక్ట్రాన్స్ ఇంటిగ్రేటెడ్ ఎలక్ట్రాన్స్ ఆపరేషన్ యాంప్లిఫైర్లో కన్వర్షన్ టైం అడుగుతాడు ఒక్కొక్కసారి. దానిలో కన్వర్షన్ టైం ఏంటంటే ఏడీడీ కన్వర్టర్లో సక్సెసివ్ అప్రాక్సిమేషన్ అని, డ్యూయల్ స్లోప్ అని ఇట్లా ఉంటాయి. దేనికి ఎక్కువ కన్వర్షన్ టైం ఉంటుంది, దేనికి తక్కువ కన్వర్షన్ టైం ఉంటుంది. తర్వాత ఇన్స్ట్రుమెంటేషన్ యాంప్లిఫైయర్స్ అంటే ఏంది,
అలా రిపీటెడ్గా కొద్ది క్వశ్చన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్స్ మీద, నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్స్ మీద అలా క్వశ్చన్స్ వస్తారు, పల్స్ జనరేటర్స్ మీద ఇలా మంచి మంచి క్వశ్చన్స్. సివిల్లో కూడా మరి ఇంజనీరింగ్ మెకానిక్స్ కానీ, స్ట్రక్చర్స్లో కానీ, ఫ్లూయిడ్ మెకానిక్స్లో కానీ, టర్బైన్స్లో మంచి మంచి క్వశ్చన్స్లో మెకానికల్ వాళ్ళకి టర్బైన్స్ ఏ విధంగా, హైడల్ టర్బైన్స్ ఏంది, స్టీమ్ టర్బైన్స్ ఏంది, దేనిలో ఫార్ములాస్ ఎట్లా వస్తాయి చెప్తున్నా ఓవరాల్గా. అయినో మరి అది కూడా నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. ఆ టర్బైన్స్ మెకానికల్ సిఎన్సి మిషన్స్ ఎలా ఉంటాయి, మరి దాని మీద దేని మీద క్వశ్చన్స్ వస్తాయి, ఆ విధంగా మరి క్వశ్చన్స్ రావటం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసినట్టయితే మూడోది ఎగ్జిక్యూషన్ స్ట్రాటజీ. ఇప్పుడు మనం ఇవన్నీ చూసాం కదా, అసలు ఇంప్లిమెంటేషన్ ఏ విధంగా చేయాలి, ఇంప్లిమెంటేషన్ చేయటము, మేక్ డీటెయిల్డ్ నోట్స్. ఈ టెక్స్ట్ బుక్స్ అన్నీ మెకానికల్ కానీ, ఈసీఈ కానీ, కంప్యూటర్స్ కానీ వీళ్ళందరూ కూడా ఈ టెక్స్ట్ బుక్స్ అన్నీ చూసుకొని మేక్ డీటెయిల్డ్ నోట్స్, కాన్సెప్ట్స్ సపరేట్ నోట్స్ రాసుకోవటం, లేకపోతే దానిలో అండర్లైన్ చేసుకోవటము. ఒక్కొక్కసారి మనకు రాసే టైం లేకపోతే ఆ బుక్కుల్లో ఏంటంటే అండర్లైన్ చేసుకోండి. ఒక స్కెచ్ పెన్తో మీరు అండర్లైన్ చేసుకుని రెఫర్ చేసుకునేటప్పుడు నేను ఇక్కడ అండర్లైన్ చేసాను, ఇది ఇంపార్టెంటు అని అండర్లైన్ చేసుకుని ఫార్ములాస్, ట్రిక్స్, షార్ట్ కట్స్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఒక ప్రాబ్లము 5 minutesలో పట్టిద్ది, మీరు షార్ట్ కట్స్ ఫాలో అయితే 1 minute పట్టిద్ది. అది నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను. ఒక ప్రాబ్లము 5 minutes పట్టిద్ది, మీరు ప్రాక్టీస్ చేస్తే ఏమైంది, షార్ట్ కట్స్ వచ్చేస్తాయి, మీకు ఆటోమేటిక్గా షార్ట్ కట్స్ వచ్చేస్తాయి. తర్వాత ఫోకస్ ఆన్ ఫండమెంటల్స్ మీద ఫోకస్ చేయండి ప్రతి స్టూడెంట్స్ కూడా. ఫండమెంటల్స్ టు మేక్ షూర్ యూ అండర్స్టాండ్ ద వై బిహైండ్ ద ఫార్ములాస్. ఈ విధంగా మరి బిహైండ్ ఫర్ ఫార్ములాస్ అండ్ థీరీస్. అసలు థీరీ ఏంది, ఫార్ములా ఏంది, ప్రాబ్లం ఏ విధంగా చేయాలి అది. తర్వాత ప్రాక్టీస్, సాల్వ్ ప్రాబ్లమ్స్, ఎంసీక్యూస్ 2 విధాలుగా ఉంటాయి. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, ఒక క్వశ్చన్కి 2-3 ఆన్సర్లు ఉంటాయి, ఆ విధంగా చూసుకోండి. తర్వాత న్యూమరికల్స్ తర్వాత రివిజన్ చేసుకోవాలి. మరి రీవిజిట్ ప్రీవియస్లీ సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ మనము రీవిజిట్ చేసుకోవాలి. ఇది స్టూడెంట్స్ మరి ఎగ్జిక్యూషన్ టైము. ఈ విధమైన ప్రిపరేషన్ స్ట్రాటజీ ఫాలో అవ్వాలి. సీరియస్గా ఉండేవాళ్ళు మాత్రమే గేటుకు రండి, దయచేసి సీరియస్గా ఉండేవాళ్ళు మాత్రమే ఇక్కడికి రండి, మిగతా వాళ్ళు రావద్దు. మీరు ఏదైనా ప్లేస్మెంట్ చూసుకుంటే ప్లేస్మెంట్కి వెళ్ళాలని సో మెనీ ఆపర్చునిటీస్ ఉంటాయి. నేను ఐఐటీలో ఉండాలి, నేను వన్ ఆఫ్ ద ఐఏఎస్సి స్టూడెంట్గా చెప్తున్నాను, నా ఎక్స్పీరియన్స్ని కూడా ప్రాక్టికల్గా చెప్తున్నాను. నేను ఐఏఎస్సి బెంగళూరులో చేశాను. తర్వాత మరి ఐఐటి నేను చేసినప్పుడు నా ర్యాంకుకి ఐఏఎస్సి వచ్చింది, ఐఐటి బాంబే వచ్చింది. అప్పుడు ఏంటంటే మనం ఆఫ్లైన్ కదా, ఐఏఎస్సి అప్లై చేసా, బాంబేకి అప్లై చేసా, మెడ్రాస్లో వచ్చింది, ఖరగ్పూర్లో వచ్చింది, కాన్పూర్లో వచ్చింది, అన్ని ఐఐటీల్లో వచ్చినాయమ్మ నాకు. నేను వెళ్ళి నాకు కావాల్సిన చోట నేను ఐఏఎస్సి బెంగళూరులో జాయిన్ అయిపోయా. అప్పుడు నాకు 5,000 రూపాయలు స్టైఫండ్ ఇచ్చారు. నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, 5,000 రూపాయలు స్టైఫండ్. ఆ రోజుల్లో 5,000 రూపాయలు స్టైఫండ్ ఇచ్చి నాకు 50,000 రూపాయలు లెక్క ఈ రోజుల్లో. మరి ఇప్పుడు 12.5 కాకపోతే 15,000 అంటున్నారు, పెంచుతారని మరి టాక్ ఆఫ్ ద టౌన్ నడుస్తుంది. 15,000 మీకు హ్యాపీగా. ఐఏఎస్సీలో అయితే అసలు ఫీజులు కూడా ఉండవు ఏమి, ఐఐటీలో అయినా ఉంటాయి కానీ కొన్ని మరి 6 monthsకి సెమిస్టర్కి ఫీజెస్ కట్టాలి. ఇక్కడ ఐఏఎస్సీలో అంత రాబడే కానీ డబ్బులు మీరు ఏమి ఖర్చు పెట్టే ప్రసక్తి లేదు. హాస్టల్స్ కూడా బాగుంటాయి, మీరు కష్టపడి చదవండి. మరి ఎంటెక్ చేయటం వల్ల ఏంటంటే స్టూడెంట్లో సపోజ్ బీటెక్ ఏంటంటే వాళ్ళకి 21 years వస్తాయి, పెద్ద మెచ్యూరిటీ లెవెల్ రాదు. ఎంటెక్ చేసిన స్టూడెంట్ యొక్క మెచ్యూరిటీ లెవెల్కి బీటెక్ చదివిన స్టూడెంట్ యొక్క మెచ్యూరిటీ లెవెల్ చాలా డిఫరెంట్ ఉంటుంది. అందుకని మీరు ఎంటెక్ చేయండి. లైఫ్లో ఎప్పుడైనా ఎంటెక్ చేయలేరు, ఇక మీ లైఫ్లో చేయలేరు. ఇప్పుడు చేయలేకపోతే మీ లైఫ్లో ఎంటెక్ చేయలేరు, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేనున్నాను, ఐ డిడ్ ఎంటెక్ ఫ్రమ్ ఐఐఎస్సి బెంగళూరు, నేను గ్రేట్గా చెప్తాను. నేను ఇప్పుడు చేయమంటే చేయలేను కదా, మళ్ళీ ఎంటెక్ నాకు అప్పుడు నేను బీటెక్తో వచ్చాను, ఇప్పుడు ఎంటెక్ చేయాలని నాకు ఆశగా ఉంది, నేను చేయాలంటే చేయలేను. అందుకనే మీరు సమయాన్ని వేస్ట్ చేసుకోకుండా సద్వినియోగం చేసుకుని ప్రతి ఒక్కళ్ళు క్రాక్ చేయడానికి చాలా ఈజీ అన్నమాట. గేట్ అనేది చాలా చాలా ఈజీ, దానిలో పెద్ద టఫ్నెస్ అనేది ఏమీ లేదు. మన ప్రిపరేషను ఒక పద్ధతి ప్రకారం ప్రిపేర్ అయితే మీరు రోజుకి కనీసం ఇప్పుడు మీరు సెప్టెంబర్ మరి ఫిబ్రవరి వరకు ఎగ్జామినేషన్ జరిగింది కదా, రోజుకి కనీసం మీరు
మీరు 5 గంటల ప్రిపరేషన్ అయినా 5 అవర్స్ గేటుకు పెట్టినా కానీ మీకు యూ విల్ గెట్ గుడ్ ర్యాంకు పర్సంటైల్ వస్తుంది. అదేవిధంగా సపోజ్ మీరు పిఎస్సిలో జాబ్ చేయొచ్చు, తర్వాత ఐఏఎస్సి బెంగళూరులో, ఐఐటి బాంబేలో. అసలు ఐఐటి బాంబేలో చదవటం అంటే ఎంత గ్రేటో. ఇంకా ఐఏఎస్సి తర్వాత నా ఓటు అయితే ఐఐటి బాంబేకి. అసలు హాస్టల్ ఉంటాయి, అది ఒక స్వర్గం లాగా ఉంటాయి హాస్టల్స్ కూడా. కొంతమంది మన స్టూడెంట్స్ చెప్తారు కొంతమంది. మరి ఇలాంటి అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. మరి ప్రతి ఒక్కళ్ళు కూడా మరి గేట్ని క్రాక్ చేస్తారని మరి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.